హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఆవిరి వడియాలు పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సమ్మర్ కదండి, అందరూ వడియాలు పెట్టుకునే రోజులు. అందుకే వరుసగా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకం వడియాలు చూపిస్తున్నానండి. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. వీడియోలో చూపిస్తున్న గ్లాసు పావు కేజీ రైస్ పడుతుందండి. ఈ గ్లాసుతో ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. పావు టీ గ్లాసు పిఎల్ బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఈ మధ్యన రేషన్ బియ్యంలో నానిన తర్వాత మరమరాలలా పెద్దగా ఉండే గింజలు కనిపిస్తున్నాయి కదండి. వీటి వల్ల రేషన్ బియ్యం మరీ ఎక్కువ జిగురుగా ఉంటుంది. ఈ జిగురును బ్యాలెన్స్ చేయడానికి పిఎల్ బియ్యం వేసుకోవాలి. దీనిలో వాటర్ని వేసి మూత పెట్టి నైట్ అంతా నాననివ్వాలి. అలానే వేరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యంని వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నేనైతే రైస్ని నానబెట్టినప్పుడే సగ్గుబియ్యంని కూడా నానబెట్టానండి. ఇలా నైట్ అంతా నానిన రైస్ను 5-6 సార్లు శుభ్రంగా కడిగి అంటే వాటరు తెల్లగా వచ్చే వరకు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న రైస్ను మిక్సీ జార్లోకి తీసుకుని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టాలి. బియ్యం కొంచెం నలిగిన తర్వాత దీనిలో ఏ గ్లాస్తో అయితే రేషన్ బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. పిండి బాగా నలుగుతుందని నేను 2 వాయిలుగా మిక్సీ పట్టానండి. దీనిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలానే గంట ముందు నానబెట్టిన 4 టేబుల్ స్పూన్స్ పెసరపప్పును వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి సగానికి విరిచి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పుని వేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా పిండిలో వేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూను జీలకర్రని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ మీద 1 లీటరు చెంబు పెట్టుకుని దీనిలో సగానికి వాటర్ని వేసి స్టవ్ ఆన్ చేసి వాటర్ను మరగనివ్వాలి. వాటరు బుడగలు వస్తున్నట్టుగా మరగనివ్వాలండి. వాటరు మరుగుతుండగా రేకు డబ్బా మూత కానీ స్టీల్ మూతకు కానీ ఇలా ఆయిల్ని అప్లై చేసి దీనిలో కలిపి పెట్టుకున్న పిండిలో 2 టేబుల్ స్పూన్స్ పిండి వేసి వాటర్ మరుగుతున్న చెంబు మీద పెట్టి మూత పెట్టి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కొబ్బరి ఈనెతో వడియాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వడియాన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వడియం తీసిన తర్వాత ఈ ప్లేటును వాటర్లో వేసి శుభ్రంగా ఒకసారి కడిగి అప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ పిండి వేసి సేమ్ ప్రాసెస్లో వడియాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 ప్లేట్లలో ఒక ప్లేట్ తీసుకునే లోపు ఇంకొక ప్లేటు పిండి వేసి రెడీ పెట్టుకోవాలి. ఈ సేమ్ ప్రాసెస్లో స్టీల్ ప్లేట్లో కూడా వేసి వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ అనేది ఫస్ట్ టైం అప్లై చేస్తే సరిపోతుందండి. సెకండ్ టైం నుంచి వాటర్లో కడిగి మళ్ళీ పిండి వేస్తే సరిపోతుంది. ఇలా పిండినంతటిని ఇదే ప్రాసెస్లో వడియాల్లో ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం వడియాలు ప్రిపేర్ అయిన తర్వాత ఏదైనా క్లాత్ మీద ఎండలో ఆరబెట్టాలి. ఇలా వడియాలన్నీ ఇదే విధంగా ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టిన 20 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి. పిండి జిగురుగా ఉంటుంది కదండి, అందుకే క్లాత్కి అంటుకుంటుంది. ఇలా ఒకసారి టర్న్ చేస్తే సరిపోతుందండి. సిమ్లోని వాటర్ మరిగి తగ్గినప్పుడు మరలా వాటర్ పోసుకుని బాయిల్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వడియాలు సాయంత్రానికి ఎండిపోతాయండి. మరో రోజు కూడా ఎండలో పెట్టి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆవిరి వడియాలు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.